పవన్ కళ్యాణ్ తన శాఖకి సంబంధించిన అన్ని ప్రతి అంశము సమీక్షిస్తుంటే కొన్ని కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. సాధారణంగా ఏదైతే ఆయుధాలు కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, ఎర్రచందనం కానీ ఇట్లాంటి వాటి ఇదివరకైతే ఇసుక కూడా వాటితో దొరికిన వాహనాన్ని తిరిగి ఇవ్వరు, అవి ప్రభుత్వం దగ్గరే ఉండిపోతాయి. అది వేలం వేసి అమ్ముతారు, అది వేరే వాళ్ళు కొనుక్కోవాలి. అలా కాకుండా అలా సీజ్ చేసిన వస్తువులు అత్యంత కాస్ట్లీ అయినాయి. BMW అంటే ఎంత కాస్ట్లీ తెలుసు కదా, దాంట్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకున్నారు, పట్టుబడ్డారు. దాన్ని ఆ కార్లని జాగ్రత్తగా ఎత్తేశారు అన్నటువంటి అంశం మీద నివేదిక కోరారు పవన్ కళ్యాణ్. ఎర్రచందనం స్మగ్లర్ నుంచి స్వాధీనం చేసుకున్న 2 అత్యంత ఖరీదైన BMW కార్లు మాయమైపోయినాయి. వీటిలో ఒక దాన్ని 2017 నవంబర్లో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కేటాయించారు. అంటే అది చంద్రబాబు గారి హయాంలోనే. అప్పట్లో ఆ పోస్టులో అనంతరాము ఉన్నారు. ఆయన తర్వాత ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్